హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా హ్యాపీ బర్త్డే టు అవర్ డాషింగ్ హీరో అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు. నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి నటవారసుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. రొటీన్కి భిన్నంగా ఉండే స్టోరీస్ని ఎంపిక చేసుకోవడం ఆయన ప్రత్యేకత. 1989లో బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన బాలగోపాలుడు మూవీలో బాలనటుడిగా పరిచయం అయ్యారు. హీరోగా కళ్యాణ్ రామ్ గారు నటించిన ఫస్ట్ మూవీ తొలిచూపులోనే. కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు. నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా ఎక్కడా తాత, తండ్రి, బాబాయ్ పేర్లు ఎక్కడా ఎక్కువగా యూజ్ చేసుకోకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ గారు పాలిటిక్స్కి, కాంట్రోవర్సీస్కి చాలా దూరంగా ఉంటారు. కథల విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా తన టేస్ట్కి తగ్గట్టుగా సినిమాలు నిర్మిస్తారు. బింబిసారా సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. 2022 ఆగస్టు నెలలో రిలీజ్ అయిన ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా దాదాపు 65 కోట్లు కలెక్ట్ చేసింది. లేటెస్ట్గా ఈ మూవీకి సంబంధించి ప్రీక్వెల్ అప్డేట్ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో మనం ఒక లైన్ చూడొచ్చు. తిగర్తల సామ్రాజ్యాన్ని పాలించిన పురాణ పురుషుడి ధర్మగాథను చూడడానికి సిద్ధంగా ఉండండి అని. అయితే బింబిసారా మూవీని డైరెక్ట్ చేసిన వశిష్ఠ గారు ఈ ప్రీక్వెల్ని డైరెక్ట్ చేయట్లేదు. కొత్త డైరెక్టర్ అనిల్ పాడూరి ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమా కూడా బింబిసారా సినిమాలాగే మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.